హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు మాణిక్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, లిక్కర్ స్కామ్ అరెస్టుల నేపథ్యంలో రీసెంట్గానే సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. అసలు ఎవరి సజ్జల శ్రీధర్ రెడ్డి, ఎందుకు అరెస్ట్ అయ్యారు? చాలామంది సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే బాగా రాష్ట్రంలో ఫేమస్ అయిన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా విజయసాయి రెడ్డిని కూడా పక్కకు నెట్టేసి సకల శాఖ మంత్రిగా పేరు మోసిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క బంధువా, తమ్ముడా, లేకపోతే ఆయన కుమారుడా అని చాలామందికి ఆ డౌట్ ఉంది. వాస్తవానికి సజ్జల శ్రీధర్ రెడ్డి ఆయనకి బంధువే కానీ దూర బంధువు, అంత పెద్ద దగ్గర చుట్టమేం కాదు. ఇంటి పేరు అయితే ఉంది, ఇంటి పేరు అయితే కలుస్తుంది. అదే పులివెందుల ప్రాంతానికి చెందిన తుండూరు అనేటువంటి గ్రామం వెళ్ళది ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి. అయితే ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి శుక్రవారం అరెస్ట్ అయ్యారు రీసెంట్గా. మీరు అన్నట్టు ఎందుకు అరెస్ట్ అయ్యారనంటే మద్యం కుంభకోణంలో ఈయన కూడా కీలకంగా ఉన్నాడు అనేటువంటి ఆరోపణలు మాత్రమే కాదు, వాస్తవాలు కూడా అనేది మనకి విశ్వసనీయ సమాచారం. ఆ విషయాలు కూడా నేను చర్చించే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి ఎస్పీవై రెడ్డికి, నంద్యాలకు చెందినటువంటి ఎస్పీవై రెడ్డికి అల్లుడు. ఆయన కుమార్తె సుజల ఆవిడ భర్త అనమాట. ఈయన సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ మద్యం కుంభకోణంలో ఎస్పీవి రెడ్డికి అల్లుడిగా మారిన తర్వాత ఆయనకి నంది పైపులు కూడా ఉన్నాయి. గతంలో నంద్యాల నంది పైపులు ఉన్నాయి కదా, దాని యజమాని ఎస్పీవై రెడ్డి, ఆయనకి అల్లుడు. సో ఆయన రాజకీయ వారసత్వాన్ని తీసుకున్నాడు, ఆయన వ్యాపారాలు మొత్తం కూడా ఈయన టేకప్ చేస్తున్నాడు, ఈ ఎస్పీవై రెడ్డి అల్లుడు అయినటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డి. సో ఈయన పొలిటికల్గా గతంలో జనసేన పార్టీలో కూడా చేరాడు. జనసేన అభ్యర్థి చాలా మందికి తెలియదు. అలాగే ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అసలు ఈయన ఎలా దొరికాడు అనేది మనం కనుక చూసుకుంటే కనుక, రాజ్ కసిరెడ్డి ఉన్నాడు కదా, మద్యం కుంభకోణంలో కీలక భూమికి పోషించి అరెస్ట్ అయ్యారు ప్రజెంట్. ఆయన తోడల్లుడు చాణక్యరెడ్డి ఉన్నాడు, చాణక్య. అతనిచ్చిన సమాచారంతో ఈ సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారనేది మనకి విశ్వసనీయ సమాచారం, అత్యంత విశ్వసనీయటువంటి విషయం. అయితే ఈ శ్రీధర్ రెడ్డి ప్రజల జీవితాలతో ఆటలాడుకున్నటువంటి కల్తీ మద్యంలో బాగా కీలక భూమికి పోషించాడు ఈయన. నంద్యాల కేంద్రంగా ఈ వాళ్ళ మామగారి ఏరియాలో సెటిల్ అవ్వడంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుని చెప్పుకోవచ్చు. ఆయన మంచి ర్యాపో ఉంది. ఎంతమంది ఉంటారండి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు? ఎవరు అరెస్ట్ అయినా సరే వాళ్ళంతా కూడా అత్యంత సన్నిహితులు అయిపోతున్నారు. మరి కరెక్ట్. అయితే జగన్ గారు ఏం చెప్తారు, నేను చాలా మాట తప్పను, మడమ తిప్పను, నీతిపరుని, నిజాయితీ పరుణ్ణి, అసలు మద్యం అనేది రూపు మాపాకే నేను మళ్ళీ ఎన్నికల్లోకి వస్తానని ఎన్ని గొప్ప గొప్ప మాటలను చెప్పేసి ఇలాంటి ఒక రకంగా ప్రజల జీవితం రక్తాన్ని పీల్చి జరగలాంటి దుర్మార్గమైన పని చేసిన వ్యక్తులు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సన్నిహితులుగా ఉంటారు మీరు అన్నట్టు. మరి ప్రజలు ఇదంతా కూడా గమనించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం, ఎంతమంది తాలిపుస్తులు తెగిపోయాయి ఈ అక్రమ మద్యం. అంటే ఈయన చేసిన ప్రధానమైనటువంటి పని ఏంటంటే సొంతంగానే మద్యం, ఆ డిస్టిలరీస్ మొత్తం కూడా వీళ్ళ అండర్లో ఉండే కదా, సొంతంగా కల్తీ మద్యం తయారు చేసేవాళ్ళు. లేబుల్స్ మార్చేసి అందంగా స్పిరిట్ ఏదో కలిపి కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు, అంటే 3,200 కోట్ల రూపాయలని అఫీషియల్ చెప్తా ఉన్నారు. కానీ అనఫీషియల్గా ఇంకా చాలా డబ్బులు చేతికందాయి. అయితే కీలకంగా ప్రతి నెల వీళ్ళు భేటీ అయ్యేవాళ్ళు. ప్రతి నెల కూడా 3 సార్లు భేటీ అయ్యారు. విజయసాయి రెడ్డి ఆ విచారణలో చెప్పిన విషయాలు, సిట్ విచారణలో చెప్పింది. ఆ భేటీలో ఎవరెవరు ఉన్నారని అంటే, విజయసాయి రెడ్డితో పాటుగా జే బ్రాండ్లు నడిపారు కదా, ఎవరెవరు భేటీ అయ్యేవాళ్ళంటే 2019 అధికారం చేపట్టిన తర్వాత నూతన మద్యం పాలసీ వచ్చింది కదా, అప్పుడు నెల 50 నుంచి 60 కోట్ల రూపాయలు ముడుపులు ఎక్కడికి వెళ్ళి, తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే వీళ్ళు మొత్తం కూడా మెయిన్ వ్యక్తులు భేటీ అయ్యేవాళ్ళు. ఆ భేటీలు ఎవరెవరు ఉన్నారా అంటే, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యంత కీలకమైన వ్యక్తి మిథున్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, తర్వాత విజయసాయి రెడ్డి, ఆ తర్వాత రాజ్ కసిరెడ్డి మొన్న అరెస్ట్ అయ్యారు. ఆయన సినిమా బిజినెస్లు కూడా చేశారు, అంటే నిర్మాతగా కూడా వ్యవహరించారు. అసలు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి?
వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? ప్రజలు ఆలోచించాలి ఇదంతా కూడా. అలాగే ఈ కసిరెడ్డి తర్వాత ఏపీఎస్బిఎల్ పూర్వపు ఎండి వాసుదేవరెడ్డి, అంటే ఏదైతే ఎక్సైజ్ శాఖ ఉందో దానికి మేనేజింగ్ డైరెక్టర్ చేసినటువంటి వాసుదేవరెడ్డి, అలాగే అదే శాఖకు సంబంధించిన ప్రత్యేక అధికారి అయినటువంటి సత్యప్రసాద్, వీళ్ళందరితో కలిసి ఈ శ్రీధర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి ఉండేవాడు కీలకంగా. అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా వాడుక భాషలో చెప్పుకోవాలంటే జిగిరి దోస్తు, అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి. అయితే ఈయన అరెస్ట్ తోటి ఇప్పుడు కీలకమైన అంశాలు బయటకు వస్తాయి అనేటువంటి విషయం కూడా తెలుస్తూ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి దాకా ఇది వెళ్ళిపోద్ది. అంటే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ కూడా చాలా పకడ్బందీగా, అంటే సడన్గా తీసుకొచ్చి బొక్కలో వేయచ్చు, సడన్గా కస్టడీలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని వేయచ్చు. అయితే కేంద్రంతో కూడా మనం చూసాం అన్ని ఎవిడెన్స్ తోటి, అంటే మద్యం కుంభకోణంలో ఎంత దారుణం జరిగిందనేది నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అమిత్ షాని కలిసి మొత్తం కూడా డేటా ఇచ్చిన సందర్భం. ఆయన మరి ఏమీ తేల్చలేదు ఆయన, అంటే ఏం చేయాలనేది మీరు ఆధారాలు ఇచ్చారు, మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పలేదు, యాక్షన్ తీసుకోమని చెప్పలేదు. దీంతో చంద్రబాబు గారు ఆలోచించారు, సరే ప్రజల ముందు నిలబడదాం, కేంద్రం ఎలా నిర్ణయం తీసుకుంటుందో మనకు తెలియదు, ఇలా దుర్మార్గాలు మొత్తం కూడా ప్రజలకి క్లియర్గా తేడతెల్లంగా చేద్దాం ఇలా దుర్మార్గాలు అని చెప్పేసి ఆయన పారదర్శకంగా చంద్రబాబు గారు ఆలోచించారు. అంటే ఇంకా ఎంతమంది ఉండొచ్చండి? మొన్నటి నుంచి ఇది నడుస్తూనే ఉంటుంది కదా, వారం రోజుల నుంచి ఒక్కొక్కరు అరెస్ట్ అవుతూనే ఉంటున్నారు కదా, ఇంకా ఎంతమంది ఉండే అవకాశం ఉంది? మెయిన్ వీళ్ళే చేసిన దుర్మార్గం లోతనే తవ్వుతున్నారు ఇప్పుడు, మెయిన్ వీళ్ళే. అంటే దీని మొత్తానికి బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన ఎందుకు బయటపడట్లేదు? ఇంకా బయట పడకపోయిన ప్రజలకి ఇప్పుడు ఆయన అంటాడుగా, నేను అందరి పోలీసులు బట్టలు ఎప్పదీసి మిమ్మల్ని నిలబెడతా, మీ ఉద్యోగాలు పోగొడతా. ఇప్పటికే ఐపీఎస్లను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి సీతారామాంజనేయులు, పిఎస్ఆర్ ఆంజనేయులు అంటారు కదా, ఆయన చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి, సీనియర్ ఐపీఎస్ అధికారి, అన్ని రాష్ట్రాలతోటి ఐపీఎస్లతోటి మంచి ర్యాపో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు సాక్ష్యాధారాలతోటి ఊచలు లెక్కబెడుతున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అది జైలుకి వెళ్ళిపోతాడు ఆయన కూడా, అంటే లేట్ అవ్వదు. ఒకవేళ జైలుకి వెళ్ళినా వెళ్ళకపోయినా మనం అనుకున్నట్టుగా ఈయన వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు, కేంద్రాన్ని మేనేజ్ చేస్తాడు అనే విషయం అందరూ తెలిసిందే. అంటే ఏ సపోర్ట్ లేకుండా 12 సంవత్సరాలుగా ఈయన జైలు జీవితంలో ఉండాల్సిన వ్యక్తి, జీవితాంతం జైల్లో ఉండాల్సిన వ్యక్తి బెయిల్ పైన బయటకు వచ్చి 12 ఏళ్ళుగా రాజకీయ నేతగా, ముఖ్యమంత్రిగా, అత్యంత ధనవంతుడిగా చలామణి అవుతా ఉన్నాడు. అంటే ఎవరి అండదండలు లేకుండానే ఇంత గొప్పగా ఈయన రాణిస్తారా? అయితే ప్రజలకు వాస్తవాన్ని తెలియజేయాలి. ఈ దుర్మార్గానికి కేంద్ర బిందువుగా ఉన్న వ్యక్తి ఎవరు, ఇన్ని వేల కోట్లు మద్యం కుంభకోణంలో ఎవరు సూత్రధారులు ఎవరు, అసలు దీనికి స్కెచ్ చేసింది ఎవరు అనేది ప్రజలకు తేడతెల్లం చేద్దాం. ఇలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే రాష్ట్రం ఇప్పటికీ నష్టపోయింది గతంలో, ఇంకా ఎంత నష్టపోద్ది అనేది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ప్రజల ముందు ఈయన అవినీతి చిట్టాన్ని విప్పి, ఆయనలాగా బట్టలు ఎప్పదీసేట్లా కాకుండా ఈయన దుర్మార్గం మొత్తం కూడా విప్పదీసి ప్రజల కోర్టులు పెట్టాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అందులో భాగంగానే అతనికి అత్యంత సన్నిహితుడైనటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా ఈరోజు అరెస్ట్ అవ్వడం సంచలనంగా మారింది. సో ఇప్పుడు కసిరెడ్డి అరెస్ట్ అయ్యాడు, చాణక్య అరెస్ట్ అయ్యాడు, పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యాడు, అంటే ఆయన జత్వాని కేసులు అరెస్ట్ అయ్యాడు. అంటే కీలకంగా దుర్మార్గం చేసిన వ్యక్తులు మొత్తం కూడా అరెస్ట్ అవుతూ ఉన్నారు. లేట్ అయినంత మాత్రాన వదిలిపెడతారని కాదు. సో సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ కూడా సంచలనంగా మారింది. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమన్నా బంధువు అనేది కూడా మనం చర్చించాం. దూర బంధువే కానీ అంత పెద్ద దగ్గర బంధువు కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం అత్యంత సన్నిహితుడు, బాగా సన్నిహితుడు. సో దీంతో జగన్మోహన్ రెడ్డి గుండెల్లో కూడా రైలు పరిగెడుతున్నాయని చెప్పొచ్చు. చివరికి నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దుర్నీతి, దుర్మార్గం కొద్ది కాలం తాత్కాలికంగా ఎంజాయ్ చేయొచ్చు కానీ, ఆనందంగా ఉండొచ్చు కానీ, తుదకు అంటే లాస్ట్గా దాని రిజల్ట్ అనేది చాలా చేదుగా ఉంటుంది. సత్యమేవ జయతే, దుర్మార్గం ఎప్పటికైనా సరే నశించిపోతుంది అనేది నేను చెప్పదలుచుకున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవినీతి భాగవతం మొత్తం కూడా ప్రజల ముందు మరికొద్ది రోజుల్లో మొత్తం కూడా తేడతెల్లమే పరిస్థితి అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి గారి గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు మీరు తెలియజేసినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్.